టు మై ఛానల్ సిరితో ముచ్చట్లు. వాళ్ళ ముచ్చట్లు ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఎయిర్ ఫ్రైరా, స్టవ్వా, ఓవెనా, ఈ మూడిట్ల గురించి మనకి మ్యాక్సిమం స్టవ్ గురించి అయితే అందరికీ తెలుసు, చిన్నపిల్లలతో సహా. ఓవెన్ అయితే మన లాంటి వాళ్ళ నాలెడ్జ్ కొంచెం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఎయిర్ ఫ్రైయర్ అయితే ఇప్పుడే కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కదా, అందువల్ల మనకి కొంచెమే నాలెడ్జ్ ఉంది. కానీ మా అమ్మాయి, మా హస్బెండ్ హెల్త్ కాన్షియస్ వల్ల ఆయిల్ తక్కువగా పడుతుందన్న ఉద్దేశంతో ఎయిర్ ఫ్రైయర్ అయితే కొన్నారు. కానీ నాకైతే జీరో నాలెడ్జ్ ఫ్రెండ్స్. నేనే కొంచెం ప్రయోగాలు చేసి ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాను. మీకు కూడా చూపిస్తాను. ఈరోజు మన ప్రయోగం ఏంటంటే చిల్లగడ్డ దుంపలు, స్వీట్ పొటాటోస్. ఇవి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇవి రోజు తినడం వల్ల ఎవ్వరంగా ఉంటాం, యూత్గా కనిపిస్తాం, కళ్ళు బాగా కనిపిస్తాయి అని ఈ మధ్య అందరం తెగ తింటున్నాం కదా. ఇది ఎలాగా మనం ఎయిర్ ఫ్రైయర్లో చేస్తే ఎలా ఉంటుందో, స్టవ్లో చేస్తే ఎలా ఉంటుందో, ఓవెన్లో చేస్తే ఎలా ఉంటుందో, ఎంత టైం పడుతుందో మనం చూద్దాం. ఓకేనా? మనం ఫస్ట్ మనకి స్విగ్గీలో, జొమాటోలో దొరికే స్వీట్ పొటాటోని తెచ్చుకొని మంచిగా కట్ చేసి, ఓకేనా, ఫస్ట్ వాష్ చేసుకుందాం. ఎలా వాష్ చేసుకుందాం చూపిస్తున్నాను అనమాట. మనం ఏదైనా సరే కొంచెం నానబెట్టిన తర్వాత వాటిని ఫుల్గా ఈ టబ్లో చూసారా ఇలా నానబెట్టేసి బాగా వాష్ చేసుకుంటాం. బాగా వాష్ చేసుకొని వన్స్ మంచిగా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ని డ్రాప్ చేసేసుకొని మళ్ళీ ఇంకోసారి స్టవ్ కోసం అనేసి ఒక పాన్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని 2 స్వీట్ పొటాటోస్ పెట్టుకున్నాం. ఇది మనకు ఫస్ట్ నుంచి ఇలాగే అలవాటు కదా ఫ్రెండ్స్, అందుకని ఈ విధంగా బాయిల్ చేస్తున్నాం. అదేవిధంగా ఎయిర్ ఫ్రైయర్లో ఇంకో 2 స్వీట్ పొటాటోస్, అదేవిధంగా ఓవెన్లో ఇంకో 2 స్వీట్ పొటాటోస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 5 minutes టైమర్ పెడదాం. ఓకేనా? 5 minutes 6. ఓకే, స్టార్ట్ చేయట్లేదు. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. అదేవిధంగా ఎయిర్ ఫ్రైయర్ కూడా ఆన్ చేస్తున్నాను. ఆన్ 180 degrees and 5 minutes. 1 2 3 4 5 minutes and this on. And also ఇది 5 minutes. 1 2 3 4 5 స్టార్ట్. 5 minutes అయిపోయింది, టైమర్ అయిపోయింది. అది ఎంతవరకు కుక్ అయిందో ఒకసారి చూద్దాం. ఓకే, మీన్స్ 20% అయింది. ఓకే, ఇప్పుడు స్టవ్ను కూడా చూస్తే అది కూడా ఇంచుమించు 20%. మన ఓవెన్లో చూస్తే పొగలు బాగా వస్తున్నాయి, కానీ ఇది ఇంచుమించు 40% వరకు అయింది ఫ్రెండ్స్. ఓవెన్లో ఇంకో 5 minutes పెట్టి చూద్దాం. ఇది ఎలాగో టైమర్ అవసరం లేదు కదా, ఇంకో 5 minutesలో ఏమవుతుందో చూద్దాం. మోస్ట్లీ ఓవెన్ బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఓవెన్లో కుక్ అయితే బాగా అవుతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే బాయిల్ అవుతుంది, కానీ మనకి తంపటి టేస్ట్ అది రాదు. ఎస్, ఇప్పుడు ఓవెన్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఓవెన్లో ఏంటంటే 9 minutesకే మనకి ఒక బర్నింగ్ స్మెల్ అనేది వచ్చిందనమాట. అంటే అప్పుడు నేను చెక్ చేశాను, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. చక్కగా ఉడికిపోయింది. పీల్ కూడా పైకి బాగా మంచిగా వచ్చేస్తుంది. ఓకే, ఇలా ప్లేట్లోకి తీసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడు 2 minutes వెయిట్ చేశాను. వెయిట్ చేసి చూసేటప్పటికి ఇది ఆల్మోస్ట్ స్టవ్లోది డన్. కాబట్టి ఇది మనం ఆఫ్ చేయొచ్చు. విల్ టేక్ అవుట్ ఫ్రమ్ ద స్టవ్. అంటే మనకి ఇందులో ఉన్న డిస్కంఫర్ట్ ఏంటంటే వాటరీగా ఉంటుంది. మనం ఎప్పుడు తినే టేస్ట్లోనే ఉంటుంది అది. ఓకే, ఎయిర్ ఫ్రైయర్ మాత్రం ఇంకా టైం పడుతుంది. అన్నిట్లో కల్లా తొందరగా ఓవెన్లో కుక్ చేసింది 9 minutesలో కంప్లీట్ అయింది. స్టవ్లో కుక్ చేసింది 12 minutes కంప్లీట్ అయింది. ఇది మనం 15 minutes పెట్టాం. 15 minutesకి ఎంతవరకు కుక్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ కూడా అయిపోయింది 15 minutes. విల్ చెక్ ఇట్. మనం స్టైల్గా ఏదైనా పని చేయాలనుకుంటే అది సరిగ్గా అవ్వదు ఫ్రెండ్స్.
ఓకే చూసారా ఈ మంచిగా ఉడికిపోయింది. ఓకే ఇది కూడా మంచిగా ఉడికిపోయింది. ఓకే వీటిని కూడా బయటికి తీద్దాం. ఓకే దీన్ని బట్టి అర్థమైంది ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఓవెన్లో ఏమో 9 minutesలో కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఎక్కువ క్వాంటిటీ ఉన్నా లేకపోతే మనకి తొక్కలు ఉన్నదైతే కొంచెం బర్న్ స్మెల్ వచ్చి పొగ వస్తుంది, స్మోక్ వస్తుంది. కాబట్టి ఇది మనకి యూస్ఫుల్లే, కానీ కొంచెం టైం ఆఫ్ చేసి ఆన్ చేసుకునే పని అయితే ఓవెన్లో మనం యూస్ చేసుకోవచ్చు. ఇదైతే మన నార్మల్గా అందరికీ ఐడియా ఉంది కదా, స్టవ్లో వాడింది అయితే 15 minutesలో 12 minutesలో కంప్లీట్ అయింది. మనకి టేస్ట్ అందరికీ తెలుసు. ఇది ఎయిర్ ఫ్రైయర్లో వాడింది. మనం ఓపెన్ చేస్తే ఇదిగో దీంట్లో లాగే, కాకపోతే చూసారా మంచిగా కుక్ అయింది. దీని టేస్ట్ ఎలా ఉందో దాని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్తా. అంటే ఇది పొడి పొడిగా ఉంది ఫ్రెండ్స్, పొడిగా ఉంది. ఇది ఎయిర్ ఫ్రైయర్లోది బాగుంది. ఇది అందరికీ తెలిసిన టేస్ట్, ఇది కూడా బాగుంది. టేస్ట్ వైజ్ అయితే మనం చెప్పొచ్చు అంటే ఓవెన్లోదిను ఎయిర్ ఫ్రైయర్లోది ఇంచుమించుగా ఒకే టేస్ట్ ఉంది. ఇదైతే మనకు అందరికీ తెలిసిన టేస్టే. ఎక్కువ క్వాంటిటీ వండుకోవాలి అనుకునే పని అయితే ఆ బర్న్ స్మెల్ రాకుండా, పీల్ ఉన్నదని భయం లేకుండా అయితే ఎయిర్ ఫ్రైయర్లో వాడచ్చు. ఓకే అది మీ చాయిస్. ఎయిర్ ఫ్రైయర్లో ఇదే విధంగా మనం పల్లీలు అవి వేయించుకోవాలనుకుంటాం. మనం ఏమో పొద్దున్నే టిఫిన్లు అవి చేసేటప్పుడు హడావిడిలో పెట్టి మడుగుతూ ఉంటాయి. ఇది ఒక మనం టైమర్ సెట్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో కానీ వదిలేసామంటే కరెక్ట్గా మంచిగా రెడ్డిష్ కలర్లో అవుతాయి. అవి నార్మల్గా చేసేదానికన్నా యమ్మీగా ఉంటాయి. అలా మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయడానికి వేసే బదులు ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్లో కొంతసేపు మనం కుక్ చేసి మనం ఆయిల్ తగ్గించుకొని వాడుకోవచ్చు అనమాట వంటల్లో. అది ఎయిర్ ఫ్రైయర్ వల్ల మనకు ఉపయోగాలు. మేబీ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన సిరితో ముచ్చట్లు.